ఒక పూజారికి చిన్న గాయాలైతేనే అందరూ వచ్చేసారు. గవర్నమెంట్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వేరే వేరే పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నిలబడ్డారు కదా. కానీ మరి క్రైస్తవుల పట్ల ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం కానీ వేరే ఇంకెవరు కానీ స్పందించట్లేదు? మాకు కావాల్సింది అదొక్కటి. ఎందుకంటే మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము, కానీ ఎవరిని ఏనాడు కూడా దూషించడము, ద్వేషించడము, పగలు ప్రతీకారాలు అయితే చేయలేదు కదా. అన్యాయంగా ఇలా మనుషుల ప్రాణాలు తీయడం ఎందుకు? ఇప్పుడు ఆ కుటుంబం ఎంత నష్టపోయింది, ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబం గురించి ఎవరు నిలబడతారు? ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందా అది కావాలి. అట్లాంటప్పుడు ఓట్లేమో ఓట్లు క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఓట్లు వేయకుంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా వస్తుందో చూస్తాం. ఈ పార్షాలిటీ ఎందుకు? దేనికోసం? క్రైస్తవులు మనుషులు కారా? క్రైస్తవులకు మన మనసు లేదా? వాళ్ళు ఎందుకు బాధపడాలి? న్యాయం చేస్తారని ఓట్లు వేస్తుంది. క్రైస్తవులకి తీరని లోటు, క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి. ఆ కుటుంబానికి కానీ, క్రైస్తవ సమాజానికి కానీ. క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు, క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ, ఏ సంస్థ కానీ లేదు. కానీ ఒకటే చెప్తున్నాను, సమాజం అంతటికి, క్రైస్తవ సమాజం అంతటికి ఒకటి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి, మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది. కాయిన్కి రెండు వైపులా ఉంటుంది. ఒకవైపే ఇంతవరకు చూశారు, రెండో వైపు మేము చూపించబోతున్నాం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం. మరొక ప్రవీణ్ పగడాల గారు లాంటి ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరగటానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీదకి సేవకులందరము, క్రైస్తవులందరం వచ్చి మేము పోరాడబోతున్నాము. మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి? మా ఓట్లు మీకు కావాలి. మాకు ఇబ్బందులు జరిగినా, మాకు హత్యలు జరిగినా, మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చెల్లించడం, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం, ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు. మెయిన్ మీడియా ఏది కూడా, ఒక TV9 కానీ, TV5 కానీ, NTV కానీ ఏమైపోయారు వీళ్ళందరూ కూడా? చిన్న చిన్న హత్య, చిన్న చిన్న దాడులు జరుగుతుంటే, దొంగతనాలు జరుగుతుంటే, రేపులు జరుగుతుంటే, కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు? వాళ్ళ గొంతులు ఎందుకు మూగపోయాయి? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు రావటం లేదు బయటికి? ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది. ఎవరైనా సరే, నిందితుడు ఎవరైనా సరే, ఇది ఖచ్చితంగా మర్డర్, అది క్లియర్ అవుతుంది. ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు 2 రిలీజ్ చేశారు. ఎంతసేపు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్, తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్గేట్స్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు రానివ్వటం లేదు? అప్పటికే ఆయన మీద దాడి జరిగింది, అప్పటికే ఆయన మీద అటాక్ అయింది, బైక్ డ్యామేజ్ అయింది, ఆయన ఇంజూర్ అయ్యాడు. ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని స్థితిలో డూమ్ లైట్ పగిలిపోయింది, కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు, చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్నటువంటి మతోన్మాదులు, కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. ఒక పనికిమాలిన సైతాన్ ఒకటి ఉంది, అదేమన్నా మాట్లాడుతుంది తెలుసా? యూట్యూబ్లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడి ఎవరి చుట్టు కత్తిరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం. ఎవరు మొదలుపెట్టాం, ఎవరిని విడిచిపెట్టాం. ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తీసుకొని వస్తాము. బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు, క్రైస్తవులం కాదు. క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు. క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది, చేతగాని తనం అయిపోతుంది. తిరగబడపోతున్నారు క్రైస్తవులు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. అందులో న్యాయం కనుక జరిగితే, ఆ నిందితులు శిక్షింపబడితే సరే, అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం. బళ్ళు కదలనివ్వం, ఏ పని జరగనివ్వం. ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం, ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం. మేమందరం కూడా ఐక్యత కలిగి పోరాడతాం. వి ఫైట్ ఫర్ జస్టిస్. ఇప్పుడు మతోన్మదులు చాలా మంది ప్రవీణ్ పగడాల గారిని చంపి సంకలు గుద్దేసుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు. అయిపోయింది. కానీ ఒకటే చెప్తున్నాను అందరికి కూడా, ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను. ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది, ధైర్యం వచ్చింది. ఒక ప్రవీణ్ పగడాల గారు పోతే 1000 మందిని దేవుడు లేపబోతున్నాడు. 1000 మంది ప్రవీణ్ పగడాల గారు లేపబోతున్నాడు. చావుకు తెగించి బైబిల్ పట్టుకున్న వాళ్ళం మేము బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి తెగించాం. థ్యాంక్ యూ. అమ్మా, మొదట ఈ వీడియో ప్లే చేస్తాను. దీనికంటే ముందు ఒక మాట చెప్తాను. అదేంటంటే, మన శత్రువు చనిపోయినా సరే, మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రువు చనిపోయినా సరే, అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని
మన శత్రువు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం. అయితే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి అమ్మా, ఈవిడ ఎలా మాట్లాడుతూ ఈవిడ పెట్టి టైటిల్ ఏంటి, పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏమని మాట్లాడుతుంది, ఈవిడ హావభావాలు చూడండి. అయితే ఈరోజు ఎవరి గురించి ఉన్నారు కదా, పగిలిందా ముత్యాలు ఎందుకు కొట్టించి ఊర్లో నిలబెట్టకపోతే ఆ సైతాన్ని చూస్తూ ఉన్నారు మీరు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మతోన్మాదులు అంతా ధైర్యంగా మనిషి చచ్చిపోతే మానవత్వం కూడా చాటి చెప్పకుండా ఆ మరణాన్ని కూడా గేలి చేసి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది వినండి, ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా, ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా, ఇది రైట్. విజయ్ కుమార్ గారు యాదగిరిగుట్ట నుంచి వచ్చారు, పాస్టర్ గారు, వారితో మాట్లాడతాం. నమస్తే అన్న. నమస్తే అండి. ముందుగా మీరు ప్రవీణ్ పగడాల్ గారి గురించి కూడా పాడడం జరుగుతుంది. ఒకసారి ఒక 2 లైన్స్ వినిపిస్తారా? ప్రవీణ్ అన్న మీద పాడాలనే ఈరోజు వస్తుందని కూడా మేము కలలో కూడా అనుకోలేదు. సో కానీ తప్పట్లేదు, అన్న గురించి 2 లైన్స్ పాడతాను. నువ్వు మరణమైపోతివా అన్న ప్రవీణు, పరలోకము చేరుకుంటివా అన్న ప్రవీణు. నువ్వు మరణమైపోతివా అన్న ప్రవీణు, పరలోకము చేరుకుంటివా అయ్యా ప్రవీణు. నువ్వు గన్న బిడ్డలేమో ఎక్కి ఎక్కి ఏడుస్తుండ్రు, నువ్వు గన్న బిడ్డలేమో ఎక్కి ఎక్కి ఏడుస్తుండ్రు. నీ భార్య పిల్లలేమో ప్రవీణు ఏడాని, నీ భార్య పిల్లలేమో ప్రవీణు ఏడాని. నువ్వు ఎక్కడెళ్ళి పోతివో అన్న ప్రవీణు, పరలోకం వెళ్ళినావా అయ్యా ప్రవీణు. నువ్వు ఎక్కడెళ్ళిపోతివో అయ్యా ప్రవీణు, పరలోకం వెళ్ళినావో అన్న ప్రవీణు. నువ్వు మరణమైపోతివా అయ్యా ప్రవీణు, పరలోకము చేరుకుంటివా అయ్యా ప్రవీణు. నువ్వు మరణమైపోతివా అయ్యా ప్రవీణు, పరలోకం వెళ్ళినావా అయ్యా ప్రవీణు. నిరుపేద తల్లిగన్నా నిలువెత్తు ప్రవీణన్న, నిరుపేద తల్లిగన్నా నిలువెత్తు ప్రవీణన్న, నిరుపేద తల్లిగన్నా నిలువెత్తు ప్రవీణన్న, నిరుపేద తల్లిగన్నా నిలువెత్తు ప్రవీణన్న. నిధి వెన్నెలాంటి మనసే అన్న ప్రవీణు, నిధి వెన్నెలాంటి మనసే అన్న ప్రవీణు. నువ్వు ఎక్కడెళ్ళిపోతివో అయ్యా ప్రవీణు, నువ్వు ఎక్కడెళ్ళిపోతివో అయ్యా ప్రవీణు. ఈ ఊరిలోనయ్యా నువ్వు ఎంత మంచి మనసు, ఈ ఊరిలోనయ్యా నీదెంత మంచి మనసు. నువ్వు చీమకైనా హాని చేయని మంచి మనసు అన్న, నువ్వు చీమకైనా హాని చేయని మంచి మనసు అన్న. నువ్వు ఈ లోకానికి వెలుగుగా వెళ్తివో అన్న, నువ్వు ఈ లోకానికి వెలుగుగా వెళ్తివో అన్న. థ్యాంక్ యూ. సో మీరు ఈ వార్త వినగానే మీరు ఫస్ట్గా ఏం అనుకున్నారు, ఎలా ఫీల్ అయ్యారన్నా? యాక్చువల్గా అన్న యొక్క మరణము వార్త వినగానే చాలా బాధేసింది. ఎందుకంటే మాలో ఒక దైవ సేవకుడిగా ఉండి దేవుని సువార్త, సత్య సువార్తను ప్రకటిస్తున్న అన్నను చంపడం అనేది చాలా ఇదొక బాధ. ఎందుకంటే ఒక మంచి యంగ్ డైనమిక్ పాస్టర్ని మేము కోల్పోయినాం అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి ఒక డిబేట్లోనో ఒక మెసేజ్లోనో చెప్పాడు, రక్షణ టీవీలోనో మేబీ అనుకుంటా, ఒక మనిషిని మనిషిలా చూడమన్నాడు. ఆ యొక్క మాట నా హృదయాన్ని కాల్చేసింది. ఎందుకంటే ఒక మనిషిని మతాలొద్దు, కులాలొద్దు, ఒక మనిషిని ఫస్ట్ మనిషిలా చూడాలి, ఒక మనిషి మీద జాలి పడాలి, ఒక మనిషి మీద ప్రేమ చూపాలి. ఇదే కదా మా యేసు ప్రభు మాకు చెప్పింది అని ఆ అన్న మాటలు వింటుంటే, ఆ వీడియోస్ విజువల్ చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఎందుకంటే మంచి చెప్తే ఈ జనాలకు నచ్చదండి. చెడు చేసేవాడు తొందరగా వెళ్ళిపోతాడు, మీడియాలోకి వెళ్ళిపోతాడు. కానీ మంచి అనేది మరుగున పడిపోతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు న్యాయమైన జస్టిస్ కావాలి. నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగింది ఇవ్వాలి. లేదంటే మేము కూడా ర్యాలీలు చేస్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా నిద్రాహారాలు మారి మేము కూడా స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈ మీడియా ద్వారా రాజకీయ నాయకులే కానీ ఇంకెవరైనా కానీ ఇతర మతస్థులే కానీ మీరు ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు మీ ఆధీనంలో మీ మనసును పెంచుకోండి. ఒక మనిషిని చంపడము, నరకడము, నరహత్య చేసినోనికి నరకమే పక్కా బైబిల్ వాక్యం తెలుపుతుంది. కాబట్టి ఒక మనిషిని చంపడము చాలా దుర్మార్గము. కాపు కాసి చంపారంటే
ఇంకా దేవుడే వాళ్ళకి శిక్ష ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న చట్టాలు ఎవరు పట్టించుకోకున్నా దేవుడు అనే ఒక చట్టం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్ని గంధకాలలో దేవుడే ఒక రోజు కాలుస్తాడు. ఒకవేళ వాళ్ళకి క్షమాపణ కలిగి ఉంటే దేవుడే వాళ్ళని క్షమిస్తాడని మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జోహార్ ప్రవీణ్ అన్న. అప్పటి నుంచి మీరు మీ గొంతు బాగా వినిపిస్తుంది అన్న. మీరు చెప్పండి, వాస్తవం అవాస్తవం ఏం జరిగింది? అంటే జరిగిన విషయాలు చూస్తే అమ్మ, అన్నకి సుమారు 2-3 నెలల నుండి డైరెక్ట్గా యూట్యూబ్లోనే వార్నింగ్లు ఇస్తూ వీడియోలు పెట్టారు. మేము ప్రాణాలతో ఉండగా నువ్వు ఎలా ప్రాణాలతో ఉంటావని, నీ కళ్ళు బీగేస్తాం, నీ యొక్క తల కట్ చేస్తాం, ఈ వార్నింగ్స్ ఇప్పటికే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆయన కూడా ఏమన్నారంటే గతించిన నెలలో నాకు ప్రాణహాని ఉంది, క్రైస్తవ సంఘమా నా కొరకు ప్రార్థన చేయండి అని. మాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే జేమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, తెలుగు రాష్ట్రాల మీద కొంచెం ఇబ్బంది ఉంది అని. ఇవన్నిటిని బట్టి మాకు జరిగిన వైరం కూడా ఆయనకు ప్రమాదం కాదు, ఆయనకు హత్య జరిగిందనడానికి కారణం టోల్గేట్కి ముందే ఆయన బండి అంతా ఇంజ్యూర్ అయి ఉంది, ఆయనకి లైట్స్ కూడా లేవు. ఆయన వచ్చే విధానం కూడా అప్పటికే మరి కొట్టారా, బండి ఏమైనా చేశారా, కొట్టేసి ఇంక వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా అన్న ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకునే లోపు మళ్ళీ వాళ్ళ కోపం సరిపోక వెనకాల వచ్చి మళ్ళీ ఏదైనా కారుతో గుద్దారా, ఇవన్నీ తెలియాల్సి ఉందండి. మేమైతే ఎఫ్ఐఆర్లో అయితే నిన్నటి నుంచి ఒక వార్త ఏంటి చక్కలు కొడుతుంది నెట్టింటంటే, లేదు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చచ్చి క్రిస్టియన్సే చంపేశారని కొంతమంది, లేదు ఇది మత మార్పిడి జరిగింది కొంతమంది. ఇప్పుడు మీరు ఏమంటారు దీని ఈ న్యూస్ గురించి? క్రిస్టియన్సే చంపేశారని కొంతమంది. క్రీస్తు నెరిగిన ఎవరైనా కానీ ప్రాణం పెడతాం తప్ప ప్రాణం తీయమమ్మా. మరి మిగిలిన మతాల్లో కామెంట్ చేసి వాళ్ళ మతాల్లో ఆ సంస్కృతి ఉందేమో తప్ప మా విశ్వాసాల్లో అది లేదు. మా ప్రభు కుడివైపును కొడితే ఎడమవైపు చూపించమని, ఎడమవైపు కొడితే కుడివైపు చూపించమని, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టమని ఆ ఫిలాసఫీని నమ్మే మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం తప్ప మాలో మాకు ప్రాణాలు తీసుకున్నంత నీచమైన బుద్ధి లేదు. మా శత్రువు ప్రాణాలు కూడా మేము తీయం. కామన్ మ్యాన్ చనిపోయినా కూడా పోస్ట్ మార్టం మనకి నెక్స్ట్ 24 అవర్స్లో వస్తాయి. బట్ ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల్ గారిది ఇప్పటి వరకు కూడా రాలేదు. దాని గురించి మీరే మాట్లాడతారు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వెంటనే రామ్మా. నేను కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాను. మినిమం 3 months పట్టొచ్చు, 3 days పట్టొచ్చు. అంటే పెద్దవాళ్ళు ఈ మోతాదులో ఇంతమంది జనం చూసి వచ్చారంటే అంత పెద్ద వ్యక్తికి త్వరగానే అంటే ప్రభుత్వం ఇంక్లూడ్ అవుతే కూడా వస్తాయి. మరి ఇప్పుడు కూడా లేదు, ప్రభుత్వమే లేట్ చేస్తుందని కొంతమంది అంటున్నారు. ఫస్ట్ అమ్మా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కానీ ఎఫ్ఐఆర్ పడదు. ఎఫ్ఐఆర్ పడితే కానీ పిఎం చేయకూడదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో దూరం నుండి అక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏం చెప్తారన్న? వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకి కానీ వేరు వాళ్ళ ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు ఆ కుటుంబానికి మీరు? అంటే ఫ్యామిలీ మెంబర్కి మేము నమ్మిన బైబిల్ సిద్ధాంతం ప్రకారం మేము చెప్పేదమ్మా, కుటుంబాన్ని నేను ఏమైనా ధైర్యం ఇచ్చేది ఉంటే ఒకరోజు యేసుప్రభు ఆయన మళ్ళీ మేఘాల మీద తిరిగి రాబోతున్నాడని మేము నమ్ముతాం. ఆ రోజు ఈ 2 కళ్ళు ఆయన్ని మాత్రమే కాదు, ఆయన పక్కన ప్రవీణ్ పగడాల గారిని కూడా మేము చూస్తాం. అది మా ఫెయిత్, మా ఓప్. అది దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం. కుటుంబానికి మేము చెప్పేది ఏదైనా ఉంది అంటే మళ్ళీ మనం అందరం ప్రవీణ్ పగడాలన్నీ ఆ 2వ రాకుండా మనం అందరం చూస్తాం. చివరిగా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి కూడా మీ ప్రభుత్వాన్ని ఏం జస్టిస్ కోరుకుంటున్నారు? ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవం కానీ ముందు నుంచి చిన్న చూపు ఉంది. మా నుంచి వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. అది పొలిటికల్గా కానీ ఎక్కడ ఏ నుంచి మాకు అన్యాయం. అదే మొన్న పూజారి గారికి ఏదో జరిగితే ఇక్కడ స్థానిక సీఎం గారు కూడా స్పందించి, సీఎంలు ఎంపీలు అందరూ స్పందించారు, కేంద్ర స్థాయి నుంచి స్పందించారు. కానీ ఒక పాస్టర్ గారు ప్రాణం పోతే ఒక సీఎం కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ స్పందించారు. అంటే ఇది ఎక్కడ అర్థమవుతుంది మా మీద ఎంత పక్షపాతం ఉందో. కానీ ఒకటి, మాకు ఎవరు సపోర్ట్ ఉన్నా ఎవరు అధికారులు ఉన్నా లేకపోయినా మా దేవుడే మా అధికారి, మా దేవుడే మా రాజు. కాబట్టి ఆయన నమ్ముకునే మేము ముందుకు వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. తెలంగాణ పోలీసు